హాయ్ ఎవరివన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. వచ్చే నెలలో మరో డిఎస్సి 10,000 పోస్టులకు పైగా నోటిఫికేషన్ వస్తుందంటూ మనకి ఆంధ్రప్రభలో అయితే ఈరోజు ఒక ప్రధాన వార్తనైతే ప్రచురించడం జరిగింది. మరి మొన్ననే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈసారి పోస్టులు అనేవి 2,000, 3,000 దాటవంటూ ఈ మధ్య అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో వచ్చే నెలలో 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పడం అనేది లక్షలాది మంది నిరుద్యోగుల గుండెల్లో అయితే ఆశలు నింపింది. మరి ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకోవాలన్నా నిజంగా 10,000 పోస్టులకు పైగా వస్తుందా, అంత అవకాశం ఉందా, అనేక విషయాలు మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రక్రియను అనేక సమస్యల మధ్య ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని దాని ప్రక్రియను అయితే సజావుగా 2025లో పూర్తి చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడమే జరిగింది. మరి వెంటనే మరో డిఎస్సి వస్తుందా అంటే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వమే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సిని ఇవ్వలేకపోయినా ప్రతి సంవత్సరం ఉన్నంతలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను మేము పూర్తి చేస్తామంటూ అనేక సందర్భాల్లో అధికారికంగా ప్రకటించారు. దానికి అనుగుణంగానే వెంటనే జనవరిలో నోటిఫికేషన్ ఉంటుందంటూ మనకి ఇంతకుముందు నుంచి న్యూస్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్లో న్యూస్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటటువంటి విషయాన్ని అయితే ప్రభుత్వం అధికారికంగా తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంలోనే అందరికీ ఉన్నటువంటి ఒక అనుమానం ఏంటంటే 2-3 వేల పోస్టులు దాటి ఉండవు అంటున్నటువంటి అభ్యర్థుల ఆందోళనకి ఒక రకంగా ఆంధ్రప్రభలో వచ్చినటువంటి న్యూస్ అయితే చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా 2026లో కూడా వస్తున్నటువంటి డిఎస్సి అనేది 10,000 పోస్టులకు పైగా ఉంటాయి అంటూ ఆంధ్రప్రభలో న్యూస్ ఇచ్చారు. దానికి అనుగుణంగా కొన్ని వివరాలు అయితే వాళ్ళు అందించారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే 2026లో ఎవరైతే పదవీ విరమణ పొందుతున్నారో టీచర్స్లో వాళ్ళు 10,000 మంది పైగా ఉన్నారంటూ వాళ్ళు కొన్ని వివరాలు ఇచ్చారు. ఎస్జిటిల్లో 6,000, ఎస్ఏలు అన్నీ కలిపి 3,000, అలాగే పీఈటీలు 500. ఈ విధంగా 2026 సంవత్సరంలో 9,500 మందికి పైచీలకు టీచర్లు అయితే పదవి విరమణ చెందుతున్నట్లుగా ఈ లెక్కలు అయితే తెలియజేస్తున్నారు. దాంతోపాటుగా ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లో ఆదర్శ పాఠశాలని 9,500 పాఠశాలలు గుర్తించేయడం ద్వారా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఉపాధ్యాయులు సర్దుబాటు చేసిన తర్వాత సుమారుగా 1,100 మంది పోస్టులు ఇంకా అదనంగా అవసరమని గుర్తించడమే జరిగింది. వీటన్నింటినీ కలిపి 10,000 పైచిలుకు డిఎస్సి పోస్టులు ఉంటాయని, అది వచ్చే నెలలోనే నోటిఫికేషన్ వస్తుందని, దాదాపుగా ఫిబ్రవరి నెలలో డిఎస్ నోటిఫికేషన్లో ఈ 10,000 పైచిలుకు పోస్టులు అయితే ఉంటాయనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రభ కథనం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజమా అనేది తెలియాలంటే మనం వేచి ఉండాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వం పకడ్బందీగా ప్రతి సంవత్సరం డిఎస్సి వేయాలని కృతనిశ్చయంతో ఉంది. అది మెగా డిఎస్సి విషయంలో కూడా వాళ్ళు ప్రభుత్వం ఏం చేయాలనుకుందో అది చేసి సజావుగా ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. కనుక మెగా డిఎస్సి జరిగిన విధానం అనేది చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది, ప్రభుత్వం ఏం చెబితే అది యథావిధిగా పూర్తి చేయడం అనేది చల్లగా జరిగిపోతుంది. కనుక తప్పనిసరిగా ప్రతి ఏడాది డిఎస్ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వమే ప్రకటించింది. కనుక ప్రతి సంవత్సరం డిఎస్ ఉంటుంది అన్నది నిజం. అలాగే ఖాళీలు ఎన్ని ఉంటే అన్నింటిని మేము తప్పనిసరిగా భర్తీ చేస్తామని మరొక విషయం తెలియజేశారు. కనుక మరి ఇప్పుడు ఇవి ఖాళీలు ఉండడం అనేది 10,000 పైచిలుకు ఉండడం ద్వారా తప్పనిసరిగా 10,000 పోస్టులతో డిఎస్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్సి 2025లో ఎవరైతే బాగా చదివి దగ్గరగా వచ్చి మిస్ అయ్యారో అలాంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ని ఆల్రెడీ కొనసాగిస్తున్నారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా డిఎస్సి ఉంటుందా ఉండదా అంటూ
అనుమానాలతో సమయాన్ని వృధా చేయకుండా మీ పని మీరు చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించడం అనేది మంచిది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది అనే విషయం మెగా డిఎస్సి జరిగిన విధానంలోనే తెలియజేస్తుంది. వాళ్ళు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎన్ని అవాంతరాలు, ఎన్ని రకాల అభ్యంతరాలు అభ్యర్థుల తరపున ఉన్నప్పటికీ వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తూ ముందుకు వెళ్ళారు కనుక తప్పనిసరిగా ఇప్పుడు కూడా డిఎస్సి ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుందని వాళ్ళే చెప్పినప్పుడు ఈ విషయాలు కూడా తప్పనిసరిగా వాళ్ళు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ముందుకు వెళ్తారు. కనుక నిరుద్యోగులకైతే మరొకసారి మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క విశ్వసనీయతని, మీ యొక్క నమ్మకాన్ని మీరు బలంగా పట్టుకొని ముందుకు కొనసాగితే మీ పోరాటంలో మీరు మీ యొక్క అకుంఠితమైన దీక్షతో మీ యొక్క నమ్మకాన్ని కంప్లీట్గా బయటికి తీసి మీ యొక్క దీక్షతో మీరు అన్ని విషయాలు చదివి మీ బలం మొత్తాన్ని బయటకు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వం అయితే డిఎస్సి ఇవ్వడం అనేది తప్పనిసరిగా ఇస్తుంది. అందులో 10,000 పైచీలకు పోస్టులు వస్తాయని ఆశతోనే మీరు చదవండి. వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి. కనుక తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. మీ మొత్తం సమయాన్ని మీ చేతుల్లో డిఎస్సికే ఉపయోగించండి తప్ప దాన్ని మరొక విషయాల వైపు దాన్ని షేర్ చేసి ఆ సమయాన్ని డిఎస్సి నుంచి దూరం చేయకుండా మీ అకుంఠితమైన దీక్షతో ముందుకి మీరు ఎప్పుడైతే మొత్తం మీ సమయం మొత్తం మీ ఆలోచనలు మొత్తం డిఎస్సిలో ఒక పోస్ట్ నాకు కావాలనే ఆలోచనలతో ఎవరైతే ముందుకు కొనసాగుతారో వాళ్ళకి తప్పనిసరిగా విజయం సిద్ధిస్తుంది. కనుక మీరు డిఎస్సి అనేది వచ్చే నెలలోనే వస్తుందంటే మీరు ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ సమయం ఇస్తారని కూడా ఎక్కువ ఆశించకండి. గత మెగా డిఎస్సిలో కూడా ఇలాంటి అనేక విషయాల మీద అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మాకు ఇది కావాలి ఇన్ని రోజుల సమయం కావాలని. వాళ్ళు ఏం చెప్పారు అదే జరుగుతుంది. కనుక ఇప్పుడు కూడా 40 నుంచి 50 రోజులు దాటి గరిష్టంగా సమయం ఇవ్వకపోవచ్చు. కనుక మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కొనసాగించి ఉండాలి, లేదంటే ఎప్పటి నుంచైనా కొనసాగించండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక చదువుతామనే ఆలోచనలతో ఎవరు ఉండొద్దు. నోటిఫికేషన్కి ముందు నుంచే చదవండి, మీ ప్రిపరేషన్ మొత్తం కొనసాగించండి. తప్పనిసరిగా నిరుద్యోగులకి మంచి అవకాశాలను అయితే ప్రభుత్వం కల్పిస్తుందని ఎటువంటి సందేహం లేదు. అందువలన మీ సమయం మొత్తం మీ యొక్క విజయం వైపు అడుగులు వేసే విధంగా మీరు ఉపయోగించుకోవడం ద్వారా మీరు కూడా రేపు విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. కనుక మెగా డిఎస్సికి సంబంధించిన జరిగినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అదే ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం ఏం చెబితే అది జరుగుతుంది. దీనిలో ఇంకేవి కళ్ళగనొద్దు. కొంతమంది చెప్పొచ్చు ఇంకా మాకే పోస్టులు ఇక్కడ మిగిలిపోతున్నాయని. కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు మీ పక్క చుట్టూ వాళ్ళు అనొచ్చు మరి ఇంకేం డిఎస్లు ఉంటాయని. అలా అన్నప్పుడే 16,000 పోస్టులు భర్తీ చేశారు. తర్వాత మళ్ళీ మరో డిఎస్సికి ఒక టెట్ నోటిఫికేషన్ ఇచ్చి దాని ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అదే సందర్భంలో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకు తెలియకుండానే ప్రభుత్వం ఏమనుకుంటే అది జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించండి. అందువలన ఇంకే అనుమానాలు పెట్టుకోవద్దు. మీరు మొత్తం మీ శక్తినంతా మీ విజయం కోసం మీరు కేటాయించండి. మీరు తప్పనిసరిగా మీరు ఒక మంచి అవకాశంలో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈసారి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అన్నింటికీ ఉపయోగిస్తారంట. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కంప్యూటర్తో సంబంధం లేకుండా ఏ పనులు జరగట్లేదు కనుక ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అందరికీ ఇవ్వాలి కనుక అది ఈ డిఎస్సి ప్రక్రియలో ప్రాసెస్లో భాగంగానే అన్నింటికి మొన్న టీజీటీ పీజీటీలు కొందరికి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఆల్రెడీ పెట్టడం జరిగింది. మరి ఈ డిఎస్సిలు అందరికి కూడా అది కంప్లీట్గా అన్ని పరీక్షలు కూడా ఎస్జిటీలు అన్నింటికి కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి ఆంధ్రప్రభలో ఈ న్యూస్ ఇవ్వడం జరిగింది. కనుక మనం దానికి కూడా సంబంధించిన నాలెడ్జ్ మీద మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది అభ్యర్థులు నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో జస్ట్లో మిస్ అయిన వాళ్ళు కానీ ఇంతవరకు రాయని వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్న ఆశలకి తగిన విధంగా ఒక మంచి సంఖ్యతో ఎక్కువ పోస్టులతో మంచి డిఎస్సి రావాలని అందరికీ అది మంచి జరగాలని నిరుద్యోగుల ఆశలకు తగిన విధంగానే మెగా డిఎస్సి టైపులో కాకపోయినా కనీసం గౌరవప్రదమైన పోస్టులతో ఒక డిఎస్సి రావాలని ఆశిస్తూ అందరికి మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ అలాగే తప్పనిసరిగా మీరు మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద తెలియజేయండి. సవివరంగా సవినయంగా అంటే ఎన్ని వేల పోస్టులు ఉంటాయని మీకు తెలిసిన లేదంటే డిఎస్సి జరిగే ప్రాసెస్లో ఈ విధానం కన్నా ఇలా జరిగితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాన్ని ఏదైనా ఉంటే మీరు ఈ వీడియో కింద షేర్ చేయండి. ఓకే,
అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.